శ్రమ వెంబడి శ్రమ, కృప వెంబడి కృప ఎట్లా మనం అనుభవిస్తామో, శ్రమ వెంబడి శ్రమ కూడా మనం అనుభవించేందుకు తయారుగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. నేను దానికి తయారుగా ఉన్నాను. ప్రభు, ఐ యూస్ టు లవ్ శ్రమలు. ఐ లవ్ దెమ్, ఐ ఇన్వైట్ దెమ్. దట్ మేక్స్ మీ పర్ఫెక్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఆ విధమైనటువంటి శ్రమలు మనం అనుభవించినప్పుడు గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ వాటిని సంతోషంగా భరించాలి. మా వాడు ప్రాణ సంకటంలో ఉన్నాడు. రాజమండ్రి హాస్పిటల్లో అపెండిసైటిస్ బర్స్ట్ అయ్యి ఎంతో చావు బతుకులు ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినాను. వాడు స్కెలిటన్ మాదిరి ఉన్నాడు, ఎంతో బలవంతుడు. 20 రోజులు అన్నం తినలేవాడు. అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతే వాడికి మధ్యాహ్నం పెట్టి తీసుకురండి, నేను ఆపరేషన్ చేస్తానంటే మజ్జిగ అన్నం పెట్టి 1 వారం రోజులు తీసుకుపోతే ఆపరేషన్ చేసినారు. వాడు ఏడుస్తుంటే నేను చూడలేకపోయేవాడిని. కేవలం ఆడు ఈ పైన చేసి ఇమ్మి దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు, అంతకంటే నేనేం చేయలేకపోయినా. నేను చేసిన ప్రార్థన అంటే, ప్రభా, వీడు నా కుమారుడు, వాడికై నేను ఏమైనా చేయగలను, కానీ వాడి శ్రమ, వాడు అనుభవిస్తున్న బాధ నేను తీసుకోలేను కదా ప్రభా, వాడికి నీ కృప అనుగ్రహించు, అది భరించడానికి నాకు కృప అనుగ్రహించి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు యోహాను సువార్త 34:1 అనుగ్రహించినాడు. ఇందాక చదివినాం కదా, చదవండి మళ్ళీ ఒకసారి గట్టిగా చదవాలా, గుంటూరు దాకా వినపడాలి మీరు చదివితే. చదవండి మైక్ ఉన్నవారు. కీర్తనలు 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎప్పుడు ఆయన కీర్తి నా నోట ఉండును. ఆ దేవుడు వాక్యం ఇచ్చినందువల్లనే దేవుడు వాడి బెడ్ పక్కన ఆ పాట ఇచ్చినాడు. దేవుడు హల్లెలూయా పాడదా, ప్రభు నిన్ను కొనియాడదా అనే పాట రాజమండ్రిలో 1990లో ఇచ్చినాడు ఆ పాట. మొదటి వచనం నాకు ఎంతో ఇష్టం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. లేదు కలపకండి. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కాదు, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేద్దా. ఆ నకారం ఎవరో యాడ్ చేసినారు, అది లేదు. హల్లెలూయా రేపు పాడకండి, నేను చెప్తున్నా కదా, వినండి. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడదా. అంటే ఎక్కడ కొనియాడదంటే ఆ నకారం తీసేయండి. సో శ్రమలలో ఆ పాట నాకు అనుగ్రహించినాడు. కష్టముల నన్నింటినీ ప్రియముగా భరించునని రాసినాడు. ఆఖరి వచనం, అవర్ టెస్టిమనీ, అవర్ ఫ్యామిలీ టెస్టిమనీ. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో, ఇదియే నా దీన ప్రార్థన. మనకు ఎంత క్లిష్టమైన పరిస్థితులు, ఎంత నిరాశజనకమైన పరిస్థితులు, ఎవరో మనకు ప్రియమైన వారు వెళ్ళిపోయినా అప్పుడు కూడా మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. అలాంటి ఆనందాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాంటి ఆనందం ఎట్లాంటిదంట, పేతురు అంటాడు 1:8 మొదటి పేతురు, చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. అది ఇహలోక సంబంధమైన ఏ విషయాలపైన ఆధారపడి లేదు. అది దైవికమైనటువంటి సంతోషం, హెవెన్లీ పరలోక సంబంధమైనటువంటి సంతోషం. ఆ సంతోషాన్ని నాకు మా పిల్లలకు అనుగ్రహించాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు మేము స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించాడు. దేవుని వాక్యం ఉంది, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క శిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడిస్తావో అప్పుడే నీవు ఆయన శిష్యుడవు అని దేవుని వాక్యం ఉంది. సో అలాంటి శిష్యత్వం లేక మనకు రావాలా. శ్రమలు ఎన్ని వచ్చినా వాటిని భరించేటట్టు ఉండాలి.